ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినాక కేవలం దాచుకో అనే రీతిలో కూడా పోతూ ఉంది. ప్రతి వ్యవస్థలో కూడా అవినీతిమయం కూడా ఎక్కువైపోయింది. ఈరోజు ప్రజాధనాన్ని, ప్రజల యొక్క ఆస్తుల్ని కూడా దోపిడీ విధానంతో ఈరోజు ఎక్కడ చూసినా దోచుకుంటారు. దాంట్లో భాగంగానే అనేకమైన ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు కూడా ఈ ప్రభుత్వం, మరీ ముఖ్యంగా కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలని చెప్పి, అది ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాలని చెప్పేసి 17 మెడికల్ కాలేజీలు అనేది కూడా అప్పటికప్పుడు కూడా శాంక్షన్ చేసి, తర్వాత 8,000 కోట్ల రూపాయలు కేటాయించి, వెంటనే దాదాపుగా 3,000 కోట్లకు పైబడి ఖర్చు పెట్టి 7 మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేసి ప్రజలకు అంకితం కూడా చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి యొక్క వర్గానికో వారికో సొంతం మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తూ వారికి కేటాయించడానికి ప్రయత్నాలు జరుగుతున్న దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దాదాపుగా కూడా 26 రోజులు 27 రోజుల నుంచి కూడా ప్రజా ఉద్యమం పేరిట 1 కోటి సంతకాల పేరిట కూడా ఈరోజు కూడా జరుగుతూ ఉంది. ఈ 1 కోటి సంతకాల సేకరణ ఒక ఉద్యమంలా ఈరోజు కూడా జరుగుతూ ఉంది. కూడా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కూడా అవుతున్నారు. ప్రజలకు ప్రభుత్వానికి చెప్పడానికి వెంటనే మళ్ళా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజ్ ఉండాలని. కానీ ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన కురిసినట్లుగా ఉంది. ఎక్కడ కానీ ఇంతవరకు కూడా దాని నుంచి వెనక్కి పోవడం లేదు. కాబట్టి వెంటనే చేయడానికి ఒక ఉద్యమాన్ని, అంటే ఒక ర్యాలీని కూడా మేము 12వ తేదీ బుధవారం ప్రతి అసెంబ్లీ నియోజక కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున ర్యాలీ కూడా తీసుకోబోతున్నాం. దాంట్లో భాగంగానే జిల్లా కేంద్రమైన అనంతపురం పట్టణంలో కూడా మన అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నుంచి ఆర్డీఓ ఆఫీసు వరకు కూడా ఈరోజు ఒక ర్యాలీ తీసుకొని ప్రజా ఉద్యమం పేరిట కూడా తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెంటనే ఆ జీవోను ఉపసంహరించుకోవాలని చెప్పేసి అన్ని 10 మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని చెప్పేసి ఒక మెమరాండం కూడా ఇవ్వబోతున్నాం. కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా, ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలు, యువతీ యువకులు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు కూడా దాంట్లో పెద్ద ఎత్తున పాల్గొని ఆ ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాను. అలాగే జిల్లాలోని ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఆ రోజు ఆ ర్యాలీలో పాల్గొని అంటే రోడ్లపైకి రావాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. రోజు ఈ కూడల అనంతపురం టౌక్టాక్ దగ్గర ఉండే కూడల్లో కూడా మన ఎస్టీ అంటే షెడ్యూల్ ట్రైబ్ యొక్క ఆధ్వర్యంలో కూడా ఈ సంతకాల సేకరణ కూడా జరుగుతూ ఉంది. అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులతో పాటు ఎస్టీ నాయకులు అందరూ కూడా దీంట్లో కూడా పెద్ద ఎత్తున కూడా పాల్గొంటారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన ప్రజా ఆస్తుల్ని ప్రైవేటు పరం చేయడం కోసం పప్పులు బెల్లాలకి రూపాయికి ₹1 అమ్మే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. భూములు 99 పైసలకి ఎకరా విశాఖపట్నం అమ్ముతూ ఉన్నారు. అట్లాగే ప్రజల క్షేమం కోసం, వైద్య విద్య కోసం ప్రత్యేకించి సూపర్ స్పెషాలిటీ వైద్యం పేదలకు అందాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి 17 మెడికల్ కళాశాలలు ఈ దేశంలోనే ఎవరు కూడా మొదలుపెట్టలేదు. మొదలుపెట్టి 5 పూర్తి చేసి 5 దాదాపుగా పూర్తి అయిన సంగతి ఇక్కడ గుర్తు చేసుకుంటూ ఉంటే వాటిపైన కన్నేసిన చంద్రబాబు నాయుడు అండ్ కో వాటిని పీపీపీ అనే ఒక శబ్దంతో దాన్ని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్ని అడ్డుకుంటామని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. ఈ రోజుకైనా చెప్తా ఉన్నాం, రాష్ట్రం నీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు. మీరు తక్షణం దాన్ని ఉపసంహరించుకోండి. ఇది ప్రజల ఆస్తి, ప్రజల ఆరోగ్యం, ప్రజల వైద్యం. బహుశా నేను అనుకుంటా ఉన్నాను, మామూలు సాధారణ ప్రజలకు ఈ వైద్యం ఎందుకు, కానీ వాళ్ళ పిల్లలకి చదువులు ఎందుకు, బీదలకి చదువు ఉండాల్సిన అవసరం లేదని ఒక పెత్తందారీ పోకల్లో పోతూ ఉన్నారు మీరు. ఇది మంచిది కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ సంతకాల సేకరణ మీ కన్నులు తెరిపించేందుకోసమే, ఈ సంతకాల సేకరణ మీ నిర్ణయాన్ని తీసుకొని చెప్పడం కోసమే. ఒక మాట వింటా ఉన్నాం, మా నాయకుడు ప్రకటించాడు, టెండర్లకు ఎవరు వస్తారో రండి, ఒకవేళ వచ్చే ప్రభుత్వం మాదే, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాం,
మెడికల్ కళాశాలలు ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా ప్రజలకు అంకితం చేస్తామని చెప్పి నేపథ్యంలో మీరు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తూ ఉంది. కేవలం మీరు మాట్లాడుకున్న వాళ్ళకే 6 మందికి టెండర్లు వేసినారని చెప్పుకుంటా ఉన్నారు అక్కడ. పైగా మీరు ఆ స్థలాలపైన అప్పులు తెచ్చుకోండి మీ వాళ్ళు లేక ఎవరో బహుశా మీరు మీ ప్రభుత్వంలో బహుశా మీరే ఆఖరికి ఈరోజు సలహా ఇస్తున్నట్లు మాకు తెలుస్తూ ఉంది. వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు మీరు ఆ భవనాలపైన ఆ స్థలాలపైన అప్పులు తెచ్చుకోండి ఎవరేం చేస్తారని. మీరు ఎన్ని ఆటలాడినా సరే ప్రజా ఆరోగ్యాన్ని రక్షించేందుకోసం జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన ఖచ్చితంగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తిప్పుతాం. ప్రజాభిప్రాయాన్ని కూడగట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ఆస్తుల్ని, ప్రజల ఆరోగ్యాన్ని, ప్రజల విద్యని, వైద్య విద్యని ప్రజల చెంతగా చేరుస్తాం. మీరు ఇప్పటికి కూడా మీరు చేసిన మోసాన్ని ప్రజలు గమనించడంలే. సలక్షణంగా ఉన్న ఆరోగ్యశ్రీని మీరు ఈ రోజున లేకుండా చేశారు. 2.5 లక్షల అందరికి ఇన్సూరెన్స్ చేసామని చెప్తారా? ఆరోగ్యశ్రీ ఏమైనా చాలా డైరెక్ట్గా ఒక హక్కుగా కార్డు తీసుకొని పోయి ఒక పేదవాడు హాస్పిటల్లో చేయించుకునే కాలం నుంచి మీ ఇన్సూరెన్స్ ఏజెంట్ల కోసం మేము తిరగాల్సిన పరిస్థితి ఉందా? కనుక ఇప్పటికే ఆరోగ్యశ్రీ అతలాకుతలం అయిపోతూ ఉంది, ఇబ్బంది పడుతూ ఉన్నారు. పేద ప్రజల వైద్యం పైన మీకున్న దృష్టి చూపిస్తుంది. ఇది మంచిది కాదు. మా మెడికల్ కాలేజీలని మాకే ఇమ్మని ప్రజలు కోరుతూ ఉన్నారు. ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలు, దానికి అటాచ్గా ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కొనసాగాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నమస్కారం. అవునా సౌమ్య, ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణపై 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మేము ఇక్కడ టవర్ క్లాక్ దగ్గర పెట్టడం జరుగుతుంది. ఎందుకనంటే గడిచిన 5 సంవత్సరాలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు తెస్తే ఈరోజు మెడికల్ కాలేజు ప్రైవేటీకరణ చేయాలని కూటమి ప్రభుత్వం ఈ నిర్లక్ష్య ధోరణి ఎంత దారుణమో తెలుస్తుంది. ఎందుకనంటే పేద బడుగు బలహీన విద్యార్థులు కానీ మేము చదువుకోవాలనంటే ఈరోజు ప్రైవేటీకరణ చేస్తే డబ్బులున్న పెత్తందారులు మాత్రమే ఈరోజు మెడికల్ కాలేజీలో చదివే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. దీనికి మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు 1 కోటి సంతకాలు సేకరణ చేసి మాకు రావాల్సిన ప్రైవేట్ కాలేజీలు గవర్నమెంటే నడపాలని చెప్పేసి దానిపైన మేము ఉద్యమం చేస్తాము. ఎందుకనంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని అవంతరాలు చేస్తున్నా కూడా చూస్తూ ఊరినే ఉంటున్నామనంటే రాబోయే ఎలక్షన్స్లో కూడా మేము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన దిగుతాము. ప్రైవేటీకరణ ఉపసరించకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకో కూడా చేస్తామని చెప్పేసి తెలియజేసుకొని ఈ 1 కోటి సంతకాలు ఇంకా మేము రేపు ఎల్లుండి ఇంకా కూడా పెద్ద ఎత్తున చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.